ఇప్పుడు మీ దగ్గర కొన్న ప్రోడక్ట్ ఆర్గానిక్ అని చెప్పడానికి ప్రూఫ్ ఏమని చెప్తారు ఒక కస్టమర్కి? తిన్న తర్వాత మన బాడీ అయితే హీల్ అవుతుంది, అది మన బాడీ చెప్పేస్తుంది చాలా హాయిగా ఉందని. ఫస్ట్ రోజు ఒక భోజనం తిన్న వాళ్ళు కూడా చెప్పేస్తారు. ఈవెన్ మన దగ్గర ఒక సబ్బు తయారు చేస్తాము, ఆవు పాలతోనే సబ్బు తయారు చేస్తాము. ఆ సబ్బుతో స్నానం చేసిన తర్వాత ఎంత హాయిగా ఉందని చెప్పి హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ చేస్తే వాళ్ళకు చెప్పలేని ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇంట్లో రెగ్యులర్ వాడుకునే జీలకర్ర ఆవాలు కానీ వాళ్ళ దగ్గర నుంచి మనం పొద్దున్న లేస్తే పళ్ళు శుభ్రం చేసుకున్న దగ్గర నుంచి బియ్యము, పప్పులు, గానుగ నూనెలు, ఆవు నెయ్యి, బెల్లం, అంటే రెగ్యులర్ రోజు ఇంట్లో ఏమేమి వాడుతామో అవన్నీ కూడా ఈ రకంగా పండించినవి అందుబాటులో వచ్చాయి. ఒక ఏరియా పప్పులు, ఒక ఏరియా కారం, ఒక ఏరియా బియ్యం అన్నీ తీసుకొని వచ్చి మనం మన దగ్గర పెట్టినాము. అది మన దగ్గర ఉన్న ప్లేస్ ఏంటంటే ఒక ప్లేస్లో అన్నీ దొరుకుతాయి అన్నట్టు. అంటే ఇవి తిన్న వాళ్ళు బాగుండాలి అనే విధానంతో పండించిన వాళ్ళే, వాళ్ళ మనసు మారిన వాళ్ళ దగ్గర నుంచే మనకు మంచిగా దొరుకుతాయి. మీ షాప్కి వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఏదో ఒక వస్తువు కొనడానికి వస్తామో అవన్నీ చూసినప్పుడు ఓకే ఇది కొంటే బాగుంటుందేమో, ఇది కూడా కొనొచ్చు, ఇది కూడా మనకు ఉపయోగపడుతుంది అనిపించేలా ఉంది. చెప్తారండి ఒకదాని కోసం వచ్చాము, మరి జోబులు కాలేదని కూడా చెప్తాము. యాక్చువల్గా వాళ్ళ జోబులు కాలేని వాళ్ళ అది శరీరం నిండుతుందండి. ఒక్కరోజు అయిపోయేది కాదు కదండి, మనకి విధానాన్ని మార్చుకోవడానికి ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తే మన పిల్లలు కూడా దాన్ని వాళ్ళు అలవాటు చేసుకుంటారు. మీకు ఆర్డర్లు ఎక్కువ వస్తాయండి, అంటే విదేశాల నుంచి కూడా ఆర్డర్లు వస్తాయి? తెలుగు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వీళ్ళే వాళ్ళ కుటుంబాలన్నీ అక్కడ ఇక్కడ ఉన్నారు కనుక అందరూ వీళ్ళే మన దగ్గర వాడిన వాళ్ళే చెప్తా ఉన్నారు. బాగు కోరే వాళ్ళందరూ మనం సజెస్ట్ చేస్తా ఉన్నాం. నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. ఈ రోజుల్లో కల్తీ ఆహారం తిని మనందరి ఆరోగ్యం ప్రభావితమవుతుంది. ఇలాంటి సమయంలో సాంప్రదాయ రుచులు అంటే సాంప్రదాయ పద్ధతిలో పండించినటువంటి ఆహార పదార్థాలు, న్యాచురల్ ఫుడ్స్ని మనందరికీ అందించే మంచి సదుద్దేశంతో ప్రారంభించినటువంటి స్వదేశీ న్యాచురల్ ప్రొడక్ట్స్ స్టోర్ ఫౌండర్ అయినటువంటి రాజు శెట్టి గారిని ఈరోజు స్వదేశీ న్యాచురల్ ప్రొడక్ట్స్ గురించి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం మేడం. సార్, ఈ స్వదేశీ న్యాచురల్ ఫుడ్స్ చాలామందికి తెలిసిందే, హైదరాబాద్లో స్వదేశీ న్యాచురల్ ఫుడ్స్ గురించి. యాక్చువల్గా ఇప్పుడున్న ఈ జనరేషన్లో కల్తీ ఫుడ్ తింటూ లేదా జంక్ ఫుడ్ తింటూ హెల్త్ పాడు చేసుకుంటున్న వాళ్ళకి ఈ స్వదేశీ న్యాచురల్ ఫుడ్స్ అనేవి అన్నీ ఒకే చోట దొరకడం అనేది చాలా లక్కీ అనమాట. ఇది యాక్చువల్గా హైదరాబాద్లో, అది కూడా. అయితే ఈ స్వదేశీ న్యాచురల్ ఫుడ్స్ ప్రారంభించాలని ఐడియా మీకు ఎలా వచ్చింది? నమస్కారం మేడం. ఇది స్వదేశీ న్యాచురల్ ప్రొడక్ట్స్ అనేది, స్వదేశీ అనే పేరు వచ్చేసి మనం రాజీవ్ దీక్షిత్ సైంటిస్టు, మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశం అనేది ఒక పోరాటం నుంచి బయటకు వచ్చింది. స్వతంత్రంగా ఉండవలసిన దేశము, అలాంటిది లేకపోగా ఇంకా పరాయి వాళ్ళ కంపెనీలు, విదేశీ కంపెనీలు మన దగ్గర జరుగుతూ ఉన్నాయి. విదేశీయులు లేకపోయినా మన దగ్గర జరుగుతుందని, దానికి రాజీవ్ దీక్షిత్ గారు మాకు ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పవచ్చు, మా గురువు గారు అని చెప్పవచ్చు. అక్కడ నుంచి మేము ఆయన స్వదేశీని ఒక ఉద్యమంలాగా తీసుకొచ్చారు. దాన్ని వారి ఉపన్యాసాల ప్రేరణతో మనం ఈ నేమ్తో మనం మొదలుపెట్టడం జరిగింది. స్వదేశీ అనేది ఏంటంటే మన దేశంలో ఏదైతే వ్యాపారం గురించి వచ్చినటువంటి విదేశీయులు మన దగ్గర ఉన్నటువంటి యూనిటీ, మన దగ్గర ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ, మన దగ్గర ఉన్నటువంటి మన భారతీయ ఆహార పద్ధతుల్ని మార్చేశారు. కరెక్ట్ మేడం. మన దగ్గర ఒక జీవన విధానం అనేది ఉంది. ఆ జీవన విధానం ఏంటంటే మనకున్న అట్మాస్ఫియర్, మనకైతే భౌగోళికంగా వాతావరణం ఎలా ఉందో దాన్ని ఆధారం చేసుకొని ఇదంతా కూడా ప్రాకృతికంగా, అంటే చెప్పాలి ఇంకా ముందుకెళ్ళి చెప్పాలంటే దైవం కూడా మన దగ్గర అవతరించినటువంటి దేశం అనుకుంటున్నాం. అట్లాంటి ప్రపంచానికి మనం ఒక గురుతత్వంగా ఉన్నటువంటి ప్రకృతిని కూడా మనం దైవంతో సమానంగా చూస్తాం. సూర్యుని మనం సూర్య భగవానుడు అంటాము, తులసి మాత అంటాము, ఇట్లా గంగా వాటర్ని కూడా మనం జలాన్ని కూడా మనం దేవతలాగా ఆరాధిస్తాం. ఇట్లాంటి సంస్కృతిని వాళ్ళు ఏం చేసినారంటే డబ్బులు తీసుకొని పోతూ మన దగ్గర ఉన్నటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్ అయితే వాళ్ళు పోరాటం చేస్తున్నారో ఆ టైంలో వాళ్ళు వెళ్తూ వీళ్ళను బ్రేక్ చేయడానికి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ మెకాలైన అతను మన వ్యవస్థని గురుకులంలో జరిగేటువంటి బోధనా పద్ధతులను అన్నింటిని కూడా కాన్వెంట్ ఎడ్యుకేషన్ ఇప్పుడు మనం జరుగుతుందంతా కూడా స్కూలింగ్ అంతా కూడా మనది కాదు. అక్కడ నుంచి ప్రాబ్లం అయింది. మనకి ఇంతకు ముందు గురుకులాలు ఉండేవి. ఎన్ని గ్రామాలు ఉన్నాయో, లక్షల గ్రామాలు ఉన్నాయి, అన్ని లక్షల గురుకులాలు, ప్రతి గ్రామంలో ఒక గురుకులం ఉండేది. ఇది కనిపెట్టినాడు అన్నమాట. ఏదైతే వీళ్ళు తరిమి కొట్టడం ఉద్యమం ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది అన్నమాట. ఇంకా వెళ్ళిపోవాల్సిందే, మనం ఖాళీ చేయాల్సిందే. వెళ్ళిపోయిన తర్వాత మనం వ్యాపారం ఎలా చేయాలనేది మనం వాళ్ళకి బానిసలుగా ఉన్నామని ఇప్పుడు కూడా ఉన్నామని. అది ఏంటంటే రాజీవ్ దీక్షిత్ గారు ఏం చెప్పారంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టము, ఇప్పుడు ఉన్న పాలిటిక్స్ సిస్టము, ఇవన్నీ కూడా వ్యాపారం ఏదైతే అగ్రిమెంట్స్ ఉన్నాయో అన్నీ కూడా మనది కానిది మనం ఇంకా అడాప్ట్ చేసుకొని మనం
ఇవి ఈవెన్ బట్టలు కూడా పాటిస్తున్నాం. మనకు తెలియకుండా మనం వాళ్ళ దగ్గర గులాబీలాగా ఉన్నాము. దానికి మనం ఆహార నియమాలు మన ఇదేంటంటే కూడు గూడు గుడ్డ, ఈ 3 ప్రతి మనిషి అనేది ప్రతి వాళ్ళకి అవసరం ఉంటుంది. కూడా మన ఫుడ్ హ్యాబిట్స్ పోయినాయి. గూడు అనేది మన ఇల్లు స్ట్రక్చర్ కూడా పూర్వంలాగా లేదన్నట్టు. అంటే వాతావరణానికి అనుకూలంగా ఉన్నటువంటి మన ఇల్లు వ్యవస్థ కూడా ఇప్పుడు లేదు. అదేవిధంగా మన ఆహారం కూడా పాడి పంట, మన ఆహారపు అలవాట్ల వల్లనే మన పూర్వీకులు 100 ఏళ్లకు పైగా బ్రతికేవారు. 100% కరెక్ట్. ఇప్పుడు 60 ఏళ్లకి తగ్గిపోవడం కారణం కూడా ఆహారపు అలవాట్లు మెయిన్. కరెక్ట్. ఇప్పుడు మీరు 68 నెంబర్ చెప్పారంటే షష్ఠి పూర్తి మన జీవితంలో షష్ఠి పూర్తి అనే ప్రోగ్రామ్ చేసుకుంటారు. ఉత్సవం అంటే 120 సంవత్సరాల ఆయుష్లో సగం కంప్లీట్ చేసినందుకు దాన్ని ఒక ఘనంగా ఉత్సవంగా చేసుకుంటున్నాం. 120 ఏళ్లకు మన ఆయుష్ సగం జరిగినందుకు 60 నెంబర్ మీరు నోట్ల నుంచి వచ్చింది కనుక చెప్తుంది. ఏంటంటే 60 అనేది కూడా మన జీవితంలో ఒక భాగంగా ఉండేది. ఆ సగం కంప్లీట్ అయిందని ఒక సెలబ్రేషన్ జరిగేది, ఉత్సవం జరిగేది. ఇప్పుడు ఎలా ఉందంటే ఫ్యూచర్లో ఎలాగైనా మనకు రోగాలు వస్తాయి, సో ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, దీనికోసం ఆలోచన చేస్తున్నారు. కానీ ఓకే, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిదే సరే, ఎవరు 100 ఏళ్ళు అనుకోకుండా జరిగే ప్రమాదాల కోసం అయితే తీసుకోవచ్చు. కానీ జ్వరానికి దగ్గుకు కూడా కోవిడ్ లాంటి టైంలో చూసాం మనము. చిన్న వాటికి కూడా ఇప్పుడు ఇన్సూరెన్స్ కి అదొక బిజినెస్ వంటిల్లే వైద్యశాల, ఆహారమే ఔషధం. ఈ కాన్సెప్ట్ మాకు రాజీవ్ దీక్షిత్ గారు, పాలేకర్ గారు, ఈయన సుభాష్ పాలేకర్ గారు కూడా వ్యవసాయ విధానాన్ని ఇప్పుడు ఒక ఉద్యమం కింద తీసుకొని శ్రీకృష్ణుడు టైంలో కూడా ఆవుల చుట్టూ ఎందుకు తిరిగాడు కృష్ణుడు అనే దాని మీద వాళ్ళు రీసెర్చ్ చేసినారు. అంటే ఆవుల దగ్గర ఉన్నటువంటి ఏంటిది స్పెషాలిటీ అని చూస్తే భగవంతుడు సృష్టించిన ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని జీవరాశులలో ప్రత్యేకమైన అవయవం భాగాలు ఆవులు అమర్చించిన విధానాన్ని పాలేకర్ గారు విశ్లేషించి ఆవు పేడ నుంచి, ఆవు మూత్రం నుంచి భూమి మీద పడితే భూమిలో జరిగే సాయిలంతా ఇప్పుడంతా యూరియా ఫర్టిలైజర్ చేయడం వల్ల సాయిల్లో ఉన్నటువంటి ఫర్టిలిటీ అనేది పోయిందండి. ఈ పాలేకర్ గారి వ్యవసాయ విధానంలో, గో ఆధారిత వ్యవసాయ విధానంలో ఎవరైతే రైతులు పంటలు పండిస్తున్నారో అవన్నీ మనం సేకరించి మనం స్వదేశీ న్యాచురల్ ప్రొడక్ట్స్ అనే పేరు మీద అందరికీ అందుబాటులో ఉంచడం జరిగింది. ఇప్పుడు స్టార్ట్ చేశారండి ఇది 2017 మేడం. 2016 ఎండింగ్, 2017లో ఫుల్ ఫ్లెజ్ స్టార్ట్. అంటే కోవిడ్ కంటే ముందే స్టార్ట్ అయింది. కానీ కోవిడ్ కంటే ముందు స్టార్ట్ అయింది. అది ఈ అవగాహన ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు, ఏదో 1-2 ఐటమ్సే వాడేవాళ్ళు. ఎప్పుడైతే కోవిడ్ వచ్చింది అందరిని ఇంట్లో కూర్చోబెట్టింది, ప్రపంచాన్నే మార్చేసింది. ఇంట్లో కాళ్ళు చేతులు కట్టేసి ఇంట్లో పడేసింది. కొన్ని కోటీశ్వర్లు కూడా ఆరోగ్యం అనే దాని మీద అంటే ఉరుకులు పరుగులు పెడుతున్నటువంటి రోజువారీ కార్యక్రమాల్లో ఆహారం అనేది హడావిడిగా తినేసి వెళ్ళిపోయారు. అంటే ఏం తినేది కూడా తెలియదు. ఎప్పుడైతే కోవిడ్లో ఇంట్లో ఉన్నారో అప్పుడు స్పెషల్గా వంటలు చేసుకోవడం, లేకపోతే ఆహారం మీద, కుటుంబం మీద హెల్త్ కేర్ ఎక్కువ తీసుకోవడం స్టార్ట్ చేశారు. దొరికిందండి, ఒక అవకాశం దొరికిందండి. కోవిడ్ కి మనం ఏం తినాలి ఏం తినకూడదు అనేది క్లారిటీ వచ్చింది చాలా మందికి ఆ టైంలో మన దగ్గర ఇంకా ఎక్కువ ఐటమ్స్ ఆర్డర్ పెట్టడం, అన్ని 1-2 ఐటమ్స్ వాడే వాళ్ళు కూడా పూర్తిగా మారిపోయి ఇంకా మంచి పరిణామం అని చెప్పి మనం అనుకున్నాం. డాక్టర్ కాదర్వాలి గారు కోవిడ్ కన్నా ముందర కోవిడ్ తర్వాత మీకు బిజినెస్ బాగా చాలా మేడం. అదే చెప్తున్నాను మీకు. మనం జనరల్ గా సంవత్సరాలు చెప్పినప్పుడు క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం ఎట్లా సంవత్సరాలు చెప్తారో మేము ఈ ఆరోగ్యానికి అంటే ఈ వ్యవసాయం, ఈ ఆరోగ్యకరమైనటువంటి వస్తువులను చేస్తున్నట్టు ఈ దీంట్లో కోవిడ్ ముందు, కోవిడ్ తర్వాత చెప్పుకోవచ్చు. ఎలాంటి పదార్థాలు పండిస్తారండి? అది కూడా ఏ పద్ధతిలో పండిస్తారు? ఇది గో ఆధారిత వ్యవసాయం అని చెప్తాం మేడం. ఇది ఆవుగానే ఉంటే ఆవు పేడ, మూత్రం ఇది ఒక డ్రమ్ములు వేసుకొని వాళ్ళు కొంచెం బెల్లము, పుట్టమన్ను, కొన్ని పప్పుల పౌడరు, ఇది ఒక జీవామృతం అని చెప్తారు అన్నట్టు. విచిత్రమైన విషయం ఒకటి చెప్తాను ఏంటంటే భూమిలో ఏం వేసినా సరే కులిపోతుంది. ఎలాంటి పదార్థం ఇనుము వేసినా కాదు, ఎలాంటిదైనా ఒక టైంకి పాడైపోతుంది. ఇనుమైనా కూడా తుప్పు పడుతుంది, ఇనుమైనా దానికి మట్టిలో కలిసిపోతుంది. ఎలాంటివైనా మట్టిలో వేస్తే కలిసిపోయేటివి. ఒక విత్తనం మాత్రమే, విత్తనం భూమిలో వేస్తే ఎన్నో ఇంతల గింజలు వస్తుంది. ఈ దేవుడి సృష్టి అని చెప్పొచ్చు. విత్తనం వేస్తే దానికి ప్రాణం వస్తుంది. ఆ ప్రాణాన్ని ఆవు పేడ, ఆవుమూత్రం ఇస్తుంది. ఇదే దేవుడు ఆవు లోపల ఉన్నటువంటి అమెరికను మనం చూసుకోవచ్చు. ఆవు లోపల 3 కోట్ల దేవతలు ఉంటారని కూడా చెప్పి మనం విశ్వసిస్తూ ఉంటాం. అది సైంటిఫిక్ గా ఏం ప్రూవ్ అయిందంటే ఆక్సిజన్ తీసుకుని ఆక్సిజన్ వదిలే జీవి అనేది. మనం అంతా కార్బన్ డైఆక్సైడ్ వదులుతాం. అట్లానే ప్రత్యేక అమెరికా దేవుడు అందులో ఏర్పరచున్నారు. ఆ మూత్రం లోపల కూడా ప్రతి సంవత్సరం చాలా ల్యాబ్స్ టెస్ట్ చేస్తూ ఉన్నారు. రీసెంట్ గా వచ్చిన ల్యాబ్ టెస్ట్ ఏంటంటే గోమూత్రం లోపల బంగారు, స్వర్ణం కంటెంట్ కూడా ఉందని తేలింది. ఒక 5 లీటర్ల గోమూత్రాన్ని ప్రాసెస్ చేస్తే అందులో ఎంతో పరిణామం
గోమూత్రం బంగారం కూడా ఉందని తెలియదు. అంటే అన్ని మినరల్స్ అంటే చెప్తాను. మన సైన్స్ చెప్పాలంటే గోమూత్రంలో మినరల్స్ ఉన్నాయి, ఖనిజాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అవి భూమిలో కూడా ఉన్నాయండి. ఆ భూమి గోవులో ఉన్నటువంటి రెండు సేమ్ ఉన్నాయి, సేమ్ మన బాడీలో కూడా ఉన్నాయి. అందుకే మనకు సింక్ అయిపోతుంది. ఆవు పేడ ఆమూత్రం భూమిలో పడి భూమిలో నుంచి పంటలు మనకు సింక్ అవుతుంది, ఫ్యాక్టరీ నుంచి వచ్చేది సింక్ అవ్వదు. అంటే ఇప్పుడు ఎలాంటి పదార్థాలు పండిస్తారు అంటున్నా, అంటే మీ షాప్లో లభించే స్పెషల్ ఫుడ్స్, అంటే మీరు ఇప్పుడు ఆర్గానిక్ రైతులతో ఏవైతే మీరు రైతుల దగ్గర నుంచి తీసుకుంటారో అవి ఐటమ్స్ గురించి చెప్పండి. మనం పొద్దున్న లేస్తే ఏదైతే టూత్ పౌడర్ అవసరం పడుతుందో మనం రైతులే కాకుండా గోశాల ఐటమ్స్ కూడా మన దగ్గర ఉంటాయి. మనం గోవు అనేది మనం సెంట్రిక్గా ఉంది అన్నమాట. మనకు ముఖ్యంగా భూమి మీద ఆవు, అట్లాగే ఆవు అనేది రైతుకు వెన్నెముక, అసలు దేశానికి ఏమో రైతు వెన్నెముక అని చెప్తారు. రైతుకు ఆవు, ఎద్దు వెన్నెముక అని కంపల్సరీ అవసరము అని. వెన్నెముక అంటే మనకు బ్యాక్ బోన్ అంటే కంపల్సరీ అని అంటారు. బ్యాక్ బోన్ లేకపోతే మనం బెండ్ అయిపోతాం. పాడి పంటలు అంటారు, అందుకనే పాడి పశువుల దగ్గర పశువుల నుంచే చేస్తుంటుంది. అవి లేకుండా అసలు ఊహించుకోలేము, కానీ 60-70 సంవత్సరాలు అవి లేకుండానే చేశారండి. మళ్ళీ ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ అభివృద్ధి చేసుకుంటూ ఫ్యూచర్ మారుతున్నటువంటి భారతదేశం మనం చూస్తున్నాం. అంటే మనం ముందు చూసాము, మారిపోయింది చూసాము, మళ్ళీ మారుతున్న దేశాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇది పాలేకర్ గారి విశేష కృషి. దీన్ని భారతదేశ ప్రభుత్వం కూడా గమనించి వీళ్ళను పద్మశ్రీ కింద సత్కరించుకొని ఉన్నారు. 2016లో పాలేకర్ గారికి పద్మశ్రీ ఇచ్చినారు. మీరు ఏమేమి దొరుకుతాయనే దానికి ఏంటంటే ఇంట్లో రెగ్యులర్ వాడుకునే జీలకర్ర, ఆవాలు, ధనియాల దగ్గర నుంచి మనం టూత్ పౌడర్ పొద్దున్న లేస్తే పళ్ళు శుభ్రం చేసుకునే దగ్గర నుంచి బియ్యము, పప్పులు, గానుగ నూనెలు, ఆవు నెయ్యి, బెల్లము, అంటే రెగ్యులర్ రోజు ఇంట్లో ఏమేమి వాడుతామో అవన్నీ కూడా ఈ రకంగా పండించినవి అందుబాటులో వచ్చినాయి. మన దగ్గరికి వస్తే మళ్ళీ ఇంకెక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. అంటే మామూలుగా రైతులు ఏంటంటే కొంతమంది చెరుకు పండిస్తే బెల్లం తయారు చేస్తారు, కొంతమంది పసుపు, కొంతమంది కారము, కొంతమంది బియ్యము, కొంతమంది పప్పులు. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పండించే విధానాలు కూడా ఉన్నాయి. కొన్ని ఏరియాలో గోధుమలే పండుతాయి, కొన్ని ఏరియాలో బియ్యమే పండుతాయి, కొన్ని ఏరియాలో పప్పులు పండుతాయి. తాండూరు అట్లా తీసుకుంటే పప్పులే ఏషియాలో ల్యాండ్ ఆఫ్ తోర్దాల్ అంటారు. తాండూరు దగ్గర నుంచి గుల్బర్గా, కాలబుర్గా అంటారు. ఆ ఏరియాలో పప్పులు ఉంటాయి. మన అట్లా ఒక ఏరియా పప్పులు, ఒక ఏరియా కారము, ఒక ఏరియా బియ్యము అన్నీ తీసుకొని వచ్చి మనం మన దగ్గర పెట్టినాము. అది మన దగ్గర ఉన్న ప్లేస్ ఏంటంటే ఒక ప్లేస్లో అన్నీ దొరుకుతాయి. దానికి ఇవన్నీ ఒక చోట చేర్చడానికి మీరు చాలా ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది కదా? ఖచ్చితంగా చాలా ఎఫర్ట్. దీని వెనుక ఏంటంటే మళ్ళీ వాళ్ళు ఏ విధంగా పంటలు పండిస్తున్నారు అనేది చూసుకోవాలి. అవన్నీ అంటే ఇవి తిన్నవాళ్ళు బాగుండాలి అనే విధానంతో పండించిన వాళ్ళే, వాళ్ళ మనసు మారిన వాళ్ళ దగ్గర నుంచే మనకు మంచిగా దొరుకుతాయి. తిన్న వాళ్ళకి ఏమైనా సరే అని పండించే వాళ్ళు విషం, యూరియా, ఫర్టిలైజర్, అది మనం ఆ డిఫరెన్స్. అది ఇప్పుడు మీ దగ్గర కొన్న ప్రోడక్ట్ ఆర్గానిక్ అని చెప్పడానికి ప్రూఫ్ ఏమైనా చెప్తారు ఒక కస్టమర్కి? ఇది తిన్న తర్వాత మన బాడీ అయితే హీల్ అవుతుంది, అది మన బాడీ చెప్పేస్తుంది చాలా హాయిగా ఉందని. ఫస్ట్ రోజు ఒక భోజనం తిన్న వాళ్ళు కూడా చెప్పేస్తారు అన్నమాట. మనం అట్లా మా దగ్గరకు వచ్చిన రైతులు ఫీడ్బ్యాక్ ఇస్తారు. రైతు నుంచి పండించే బియ్యంతో మనం వంటలు కూడా చేస్తుంటాం. మనము అట్లా వంటలు కూడా తినిపించే కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. మన ఇంటికి వెళ్ళిన తర్వాత మనం వండుకున్నా కూడా చెప్పేస్తుంది. ఈ ల్యాబ్ టెస్ట్లో కూడా తెలిపోతుంది. ల్యాబ్ టెస్ట్ అనేది కూడా మనం నమ్మొద్దని చెప్తాం, ఎందుకంటే మ్యానిపులేట్ చేసే అవకాశాలు ఉంటాయి. డబ్బులు ఇస్తే కూడా ఎన్ని రిపోర్ట్లు అయినా వస్తాయని. మన సొంతంగా మన బాడీ శరీరానికి తెలిసిపోతుంది. ఈవెన్ మన దగ్గర ఒక సబ్బు తయారు చేస్తాము, ఆవు పాలతో సబ్బు తయారు చేస్తాము. ఆ సబ్బుతో స్నానం చేసిన తర్వాత ఎంత హాయిగా ఉందని చెప్పి హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ చేస్తే వాళ్ళకు చెప్పలేని ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. ఆవు పాలతో సబ్బు తయారు చేస్తాము. ఆవు పాలతో సబ్బు, అట్లాగే టూత్ పౌడర్ అని చెప్పాను, టూత్ పౌడరు, అట్లా గానుగ పట్టించిన నూనెలు. మనం ఉదయం పళ్ళు శుభ్రం చేసినప్పుడు మన దైనిక దినచర్య అనేది స్టార్ట్ అవుతుంది. పళ్ళు శుభ్రం చేసుకుంటాము, శరీరాన్ని శుభ్రం చేసుకుంటాము. మనం శరీరాన్ని, పళ్ళను శుభ్రం చేసుకున్న తర్వాత మనసును శుభ్రం చేసుకోవడానికి, మైండ్ శుభ్రం చేసుకోవడానికి దేవుడికి ప్రార్థన చేస్తాం. దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటాం. అంటే మొత్తం స్తోత్రాలు చదివే టైం లేకపోయినా, కంఠస్థం రాకపోయినా కనీసం అగరబత్తి ముట్టించి దండం పెట్టుకుని అనే బయటికి వెళ్ళే సంస్కారం అయితే మన దేశంలో ఉంది అని, ఇంకా ఉంది. దానికి కూడా మనం గోమయంతో అగరబత్తి తయారు చేసాము. మనం గోమయంతో అగరబత్తి ఏంటంటే ధూప్ స్టిక్ అన్నట్టు. ఏదైతే మనకు కెమికల్స్ ఉండవు, కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ అన్ని మీ దగ్గర ఉంటాయి. ఇట్లా అగరబత్తిని వెలిగించినంతనే ఇంట్లో అంతా కూడా పాజిటివ్ అట్మాస్ఫియర్ తయారవుతుంది. ఆ స్మెల్ తీసుకోగానే మనసు ముక్కులో నుంచి బ్రెయిన్కి వెళ్ళిపోయిన తర్వాత రిలాక్సేషన్ అనేది వస్తూ ఉంటుంది. అది
ఆ తర్వాత ఇంకా టిఫిన్ సెక్షన్కి వస్తే మన దగ్గర ఒక ఉన్నటువంటి పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది ఆ వస్తుంది. స్మెల్ కి. అవును, అట్లా మన Fragrance. పసుపు కుంకుమ కూడా ఆ, ఈ గోదావరితో పండించినటువంటి పసుపు తయారు చేసిన కుంకుమ బొట్టు పెట్టుకున్నా సరే, మనకు పూజ గురించి మాట్లాడుతున్న టైంలో అవునండి. ఇవన్నీ కూడా మేము పంచగవ్య హెల్త్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తాం. పంచగవ్య ఔషధాలు కూడా పనిచేస్తాయి. ఆహా. గోవు నుంచి వచ్చేటువంటి ఇవన్నీ కూడా ఔషధాలు కూడా పనిచేస్తాయి. ఆవు నెయ్యి ముక్కులు వేసుకుంటే సైనస్ ఉన్నా, హెడేక్ ఉన్నా, మెమరీ, కాన్సన్ట్రేషన్, స్లీపింగ్ డిస్టర్బెన్స్, ఓకే. మెడ నరాలు లాగుతూ ఉంటాయి ముక్కులు వేసుకుంటే, ఇవి బొడ్లు వేసుకుంటే స్టమక్ డిస్టర్బెన్స్, ఆవు నెయ్యి తింటే డైజెషన్ సిస్టమ్ యాక్టివ్ చేయడం. ఆవు నెయ్యిలో ఉన్నటువంటి విశేషాలు చెప్పాలంటే 2 రోజులైనా మీకు టైం పడుతుంది. అంటే కాలు చిటికెనల గోరు దగ్గర నుంచి తల వెంట్రుకల దాకా ఆవు నెయ్యిని తింటే తగ్గిపోతాను. డైజెషన్ సిస్టమ్ని యాక్టివ్ చేస్తూ ఉంటుంది. ఆవు నెయ్యిలో మనం ఇందాక పంచభూతాలు వాతావరణంలో ఎలా ఉన్నాయో శరీరంలో కూడా అలా ఉన్నాయి అనుకున్నాం. అట్లాగే ఆవు నెయ్యిలో అగ్నితత్వం ఉంది అన్నమాట. అగ్నితత్వం మనం భోజనం పూర్వం రోజుల్లో ఆవు నెయ్యి లేకుండా భోజనం చేసిన వాళ్ళు లేరు అసలు. అట్లాంటిది ఇప్పుడు నెయ్యి కరువు అయిపోయింది. ఇప్పుడు తింటే కూడా దానికి ఒక విచిత్రమైన అపోహలు అంటే ఎక్కడ కల్తీ లేని నెయ్యి దొరుకుతుందో కూడా తెలియట్లేదు. దేన్ని నమ్మడానికి కూడా లేదండి. ప్రతి పాలు కూడా కల్తీనే. పాల ప్యాకెట్ కూడా ఇది తాగేటప్పుడు కూడా కల్తీ పాలా ఒరిజినల్ పాలా అని ఆలోచించాల్సిన. ఇంత జనాభాకి సరిపడే పాడి లేనే లేదు. ట్యాంకులు లీటర్లు ట్యాంకర్లు పాలు తెల్లారేసరికి మన ఇంటికి వస్తున్నాయి. మరి అదే మనకు తెలియని ఒక మాయాలోకంలో తిరుగుతాం. మీ దగ్గర పాలు కూడా దొరుకుతాయి. గోశాల నుంచే పాలు వస్తాయి. ఇవన్నీ కూడా డైరెక్ట్ గోశాల నుంచి వస్తాయి కనుక మనకు ఎలాంటి అడల్టరేషన్ కానీ ఫ్రిడ్జ్ కానీ అట్లాంటి లేకుండా డైరెక్ట్ ఫ్రెష్గా పాలు కూడా దొరుకుతాయి. ఎవరైనా ఏదైనా బిజినెస్ చేస్తే వాళ్ళకి మాత్రమే లాభం, కానీ మీరు చేసే బిజినెస్ అందరికీ ఆరోగ్యం అందించేదని మేము సంతోషంగా గర్వంగా కూడా చెప్పుకుంటాం. సంతోషంగా ఉంటుంది. అది రైతుకి ఉపయోగపడతా ఉంది. ఇక్కడ కావాల్సిన వినియోగదారులకు అందరికీ కూడా సరైన వస్తువులు ఎక్కడ దొరుకుతాయి అనేది మీకు ఇందాక క్వశ్చన్ అని చెప్పినారు. నిజంగా దొరుకుతుంది, కరెక్ట్ ఉన్నాయా లేవడానికి మనం భరోసాగా ఉన్నాం. మధ్యలో వారధిలాగా ఉన్నామని చెప్పొచ్చు. ఇప్పుడు ఏదో ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో చూస్తారు, దానికి సంబంధించిన ఇది ఇంట్లో హోమ్ రెమెడీ చేసుకోమని చెప్తారు. ఇది ఎక్కడ దొరుకుతుందని ఆన్లైన్లో సెర్చ్ చేస్తాము. సెర్చ్ చేస్తే అన్ని దొరకవు, అన్ని ఒక చోట దొరకవు, ఒక యాప్లో దొరకవు. కానీ మీ దగ్గరకు వస్తే అన్ని దొరికేస్తాయి. ప్రతిదీ ఆయుర్వేదానికి సంబంధించినవి కూడా దొరుకుతాయి. అన్ని ముఖ్యమైనవి ఉంటాయి. అశ్వగంధ, త్రిఫల ఇట్లాంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చేసినవి కాకుండా రోజు జనరల్గా వాడుకునేవి. అంటే మిమ్మల్ని అడిగినా కూడా చెప్పేస్తారు మీరు, సార్ నాకు సమస్య ఉంది అంటే ఏం వాడాలో కూడా చెప్పేస్తారు. దానికంటే ముందు మనం ఆహార నియమాలు మార్చుకోవడానికి దైనందిన మనం దినచర్య కూడా చెప్తాం అన్నమాట. మనం ఉదయం ఏం తినాలి, మధ్యాహ్నం ఏం తినాలి, రాత్రి ఏం తినాలి, టైమింగ్స్ ఏముంటాయి. సీజన్లో ఇప్పుడు నువ్వుల్లోనే ఇప్పుడు సంక్రాంతి టైం ఇప్పుడు నడుస్తూ ఉంది. ఎస్పెషల్గా మీకు ఆంధ్ర సైడ్ వాళ్ళైతే నువ్వులకు సంబంధించినటువంటి పదార్థాలు, చిరు పదార్థాలు, అప్పలు, చెక్కలు, అరిసెలు ఇవన్నీ నువ్వులతోనే చేస్తారు. తెలగపిండితో అవన్నీ నువ్వుల నూనెతో నలుగు పెట్టుకుంటారు భోగి పండుగ రోజు. కరెక్ట్. ఇప్పుడు చలికాలం నుంచి మనం ఎండాకాలానికి మారుతున్న టైం అన్నట్టు ఈ సంక్రాంతి, మకర సంక్రాంతి టైం. నెక్స్ట్ వచ్చేటువంటి ఎండకి తట్టుకోవడానికి ఇప్పుడు బాడీలో హీల్ చేసుకోవడానికి, హీట్ జనరేట్ చేయడానికి నువ్వులని మనకు ఆహార పదార్థాల్లో మన సంస్కృతి ఇవన్నీ ఉన్నాయండి. నేను మీ షాప్కి వచ్చినప్పుడు చూసాను సార్, మట్టి పాత్రలు ఉన్నాయి. ఈ మట్టి పాత్రల కాన్సెప్ట్ ఏంటి? అదే మట్టిలో ఉన్నటువంటి ఖనిజాలు ఇందాక మనం చెప్పినట్టుగా మట్టిలో ఏ వేసినా కరిగిపోతాయి. అదే మట్టిలో విత్తనం వేస్తే మనకు ఎన్నో ఇంతలా ధాన్యాలను పంటలను ఇస్తుంది. తిరిగి ఒక గింజ కొన్ని 1000 గింజలను తయారు చేస్తుంది. అంటే మట్టిలో ఉన్న పోషక విలువలు అలా ఉన్నాయి. అట్లాంటి మట్టి పాత్రలో వండినప్పుడు మనకు ఉన్నటువంటి ఆ పోషక విలువలు మన తినే ఆహార పదార్థాల ద్వారా మన శరీరానికి అంతాయి. మన శరీరాన్ని కూడా మట్టి అని అంటున్నాం. ఈ పంచభూతాలతో నిర్మించినటువంటి శరీరాన్ని ఇందాక మనం అగ్నితత్వం, నెయ్యి గురించి చెప్పినాము. అదే మనకు కనపడుతున్నటువంటి ఈ శరీరం అంతా కూడా మట్టి అని చెప్తారు. అంటే భూమి తత్వం అని చెప్తారు. అది భూమికి మనకు అనుబంధం ఉంది అన్నట్టు, అందుకే భూమాత అని చెప్తాం. అయితే అవి కాకుండా ఇప్పుడు కోటింగ్, టెఫ్లాన్ కోటింగ్ అని, నాన్ స్టిక్లు అని చెప్పి, అల్యూమినియం ఇవన్నీ కూడా. అల్యూమినియం అస్సలు వాడకూడదంట, కానీ చాలా మంది అదే వాడుతున్నారు. ఇది బ్రిటిషర్స్ జైల్లో ఉన్నప్పుడు మనకు ఫ్రీడమ్ ఫైటర్స్ ని వాళ్ళు ఒకేసారి చంపితే చాలా ఇది ఇంకా వాళ్ళకు తిరుగుబాటు ఎక్కువ అవుతుందని చెప్పి స్లో పాయిజన్ కింద వాళ్ళకు ఆహార పదార్థాలు దాంట్లో వండి పెట్టడం స్టార్ట్ చేశారు, అలవాటు చేశారు. అది అక్కడ నుంచి మన ఇంట్లోకి ఎట్లా వచ్చేసింది. అవి మన ఇంట్లో వాళ్ళు కూడా తేలికగా ఉన్నాయి, మెరుస్తున్నాయి, కలగడానికి ఈజీగా ఉన్నాయి, బరువు లేవని చెప్పి ఇత్తడి సామాన్లు అమ్మి సత్తు సామాన్ తెచ్చుకున్న దౌర్భాగ్యం మనం
మన ఇప్పుడు ఇత్తడి సామాన్లు కూడా ఎవరింట్లోనూ లేవండి, అవి ఎవరితో అటకెక్కిపోయి ఉంటారు, ఉన్నాయి. ఎవరు అక్కడనే చేస్తారు? ఇచ్చేసి ఉంటారు, లేకపోతే ఆ. అమ్మేసి పూర్వం నా చిన్నప్పుడు ఉండేవండి, ఎవరింటికన్నా వెళ్తే ఆ అటక మీద పెట్టి అందంగా తోమి నీట్ గా పెట్టుకునేవారు, వాడేవారు కాదు. పండగలకి పండగలకి తోమి ఫంక్షన్లకి తీసేవాళ్ళు. ఎవరింట్లో ఎక్కువ సామాన్లు ఉంటే అంత గొప్ప సంపద అనుకునేవారు. మేడం, అది సంపద. సంపద. వాస్తవంగా ఇప్పుడు బంగారం ఎలా పెరుగుతా ఉందో ఆ, ఇత్తడి రాగి పాత్రల రేట్లు కూడా మాకు మనం అందులో ఉన్నాం కనుక అవును చాలా రేట్లు పెరుగుతా ఉంది. మేము మొదలు పెట్టినప్పటికి ఇప్పటికి చాలా రేట్లు పెరిగినాయి. అవునండి, ఆ, రేటు అంటే- పెరిగిపోయింది అంటే బాగా. దాని విలువలు తెలుసుకుంటున్నారు, తర్వాత ఆ. అని తగ్గిపోయినాయి. యాక్చువల్ ఆ. వాడకం తగ్గింది కనుక రేట్లు కూడా రాగి వస్తువులు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనకు సీజన్ మాట్లాడుకున్నప్పుడు ఇది చలికాలం రాగి పాత్రలో నీళ్ళు తాగాలి, అవును అదేవిధంగా ఎండాకాలంలో మట్టి కుండలో నీళ్ళు తాగాలి. అవునండి. మీ షాప్కి వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఏదో ఒక వస్తువు కొనడానికి వస్తాము, అవన్నీ చూసినప్పుడు ఓకే ఇది కొంటే బాగుంటుందేమో, ఇది కూడా కొనొచ్చు, ఇది కూడా మనకు ఉపయోగపడుతుంది అనిపించేలా అన్ని ఉంది. అవును. మొత్తం అన్ని ఒకే చోట మీరు ఏ సరుకులు చూసినా ఇవన్నీ రోజు అవసరం రోజు అవసరం పడేదే. వాళ్ళ బాస్కెట్ నిండిపోతుంది. ఆ. చెప్తారండి మేము ఒక్కదాని కోసం వచ్చాం, మేము మా జోబులు కాలేదని కూడా చెప్తా ఉన్నాను. అవును, యాక్చువల్గా వాళ్ళ జోబులు కాలైనా వాళ్ళ మన అది శరీరం నిండుతుందని మేము ఒక్క రోజుతో అయిపోయేది కాదు కదండి, అవును. మనకి ఇది మన జీవన ఫ్యూచర్. విధానాన్ని మార్చుకోవడానికి మనం ఒక ఇప్పుడు వేదికగా మనం ఉంది. స్టార్ట్ చేస్తే మన పిల్లలు కూడా దాన్ని వాళ్ళు అలవాటు చేసుకుంటారు. చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే పిల్లలను కూడా తీసుకొని వస్తున్నారు ఇప్పుడు. ఉమ్. 80s టైం లోపు పుట్టిన వాళ్ళందరూ కూడా ఇవన్నీ మిస్ అయిపోయినాయి. మిస్ అయిపోయి- తర్వాత మాత్రమే మళ్ళీ ఇప్పుడు కనెక్ట్ అవుతా ఉన్నాం. అవును, ఇక్కడ 100 కుటుంబాల్లో ఒక్కరిద్దరే పాటించేవారు ఇంతకు ముందు. ఇది చాలా తక్కువ. ఎంత పాటించాలంటే దానికి చాలా ఎఫర్ట్ పెట్టాలి కదా సార్, టైం ఉండాలి, ఎర్లీ టైం మార్నింగ్. లేదని అంటున్నారు కదా మేడం. ఇవి మట్టి పాత్రలో ఇవన్నిట్లో వండితే ఆటోమేటిక్ వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది చికాగా ఇప్పుడు ఇట్లా విసిరేసేటి కూడా మట్టి పాత్ర వాడినప్పుడు నిదానంగా నెమ్మది, అంటే వాళ్ళ పాత్రల ద్వారా మన పాత్ర కూడా మారుతా ఉంది, మన క్యారెక్టర్ కూడా మారుతుంది. అంటే మనం సింపుల్ గా చెప్తారండి, మన పెన్నులు పోతున్నాయని చెప్తే కాస్ట్ పెన్ కొనుక్కోని చెప్పారు అన్నాడు. అంటే మనం అటెన్షన్ ₹2 ₹3 పెన్ అయితే వదిలేసి వెళ్ళిపోతాం. ₹2 కదా, పోతే ఇక్కడ చిన్న టిప్ చెప్పారు అన్నాడు, ఇప్పుడు బాగా కాస్ట్లీ పెన్ కొను, జాగ్రత్తగా ఉండవు. అట్లాగే మనం మట్టి పాత్రలు తెచ్చి పెట్టుకుంటే జాగ్రత్త అనేది అలవాటు అవుతుంది, అంటే శ్రద్ధ అనేది అలవాటు అవుతుంది, పగిలిపోతుంది కాబట్టి జాగ్రత్తగా. అంటే మనిషిలో మా భావాలు కూడా మారుతుంది, నెమ్మదిగా ఉంటారు. విశ్లేషే వాళ్ళం ఇతర వేరే సామాన్లు అయితే అంటే మనిషి లోపల మార్పు కూడా ఈ విధంగా జరుగుతాయి. సార్ మీ షాప్ లో గానుగు నూనె చూసాను, అది కూడా మీరే తయారు చేస్తారు? మనం చూపిస్తాం మేడం. ఈ గానుగ నూనెలు శ్రీ వీరమాచినేని గారు, కాదర్వల్లి గారు నూనెల గురించి బాగా జనాల్లోకి విస్తృతంగా వెళ్ళిపోయింది అన్నట్టు. నూనె గింజలు ఎన్ని క్వాంటిటీ వేస్తే ఎంత నూనె వస్తుంది, మనకు బజార్లో దొరికే నూనె రేట్ ఏంది. ఆయన వీరమాచినేని గారు చార్టెడ్ అకౌంట్స్ పరంగా ఉన్నారు కనుక వాళ్ళు అకౌంటెంట్గా చెప్పారు అన్నట్టు. 3 కేజీలు వేరుశనగ గింజలు వేస్తే లీటర్ నూనె వస్తుంది, మనం బజార్లో ₹100 ₹150 ఎట్లా దొరుకుతుంది అనేది బాగా రేజ్ చేశారు అన్నట్టు. అక్కడ నుంచి ఆలోచించే వాళ్ళు వెంటనే ఈవెన్ నేను కూడా అదే కరెక్టే కదా అనిపించింది అన్నట్టు. అంటే నిజంగా ఇప్పుడు మనం తీసుకున్న నూనె కాదు, నూనె అనే పేరు మీద వేరే ఏవేవో వాడుతున్నాము, ₹100 నూనె ఎలా ఇస్తున్నారు అనేది వాళ్ళు. ఆయన ఆయిల్ డైటింగ్ గురించి బాగా ఫేమస్ అయ్యారు, చాలా డైట్ అదే ఆయిల్ చెప్పారు, ఆయిల్ డైట్ లో ఇంకా నెక్స్ట్ లెవెల్ హెల్త్ పరంగా వెళ్ళారు. సో మనం మళ్ళీ అంటే ఈ కోవిడ్ వచ్చినప్పటి నుంచి కానీ ఈ కాదర్వల్లి గారు కానీ పాలేకర్ గారు కానీ వీళ్ళందరూ చెప్పడం వల్ల మన ఆరోగ్య జీవన విధానాన్ని మనం మారితే మన తర్వాత మన వెనకాల ఉన్నటువంటి రైతు మారుతూ ఉన్నాడు, గ్రామం మారుతూ ఉంది. గ్రామంలో మళ్ళీ వృత్తులు ఈ గానుగల పరిశ్రమలు కానీ, కుమ్మరి వాళ్ళతో కుండల పరిశ్రమ కానీ, అట్లా ఖాదీ వస్త్రాలు వాడుతుంటే చేనేత పరిశ్రమ కానీ, ఇవన్నీ కూడా మనం కుల వృత్తులని అంటే ఉద్యోగాలు లేవని చెప్పి నగరాలకు వస్తున్నారు. కానీ నగరాల్లో 5,000 10,000 చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళని చాలా మనం బాధాకరమైన విషయం చూస్తున్నాం. ఇంట్లోనే ఉండి ఏ ఖర్చు లేకుండా మనకు ఎంతో గౌరవంగా ఆరోగ్యంగా ఆ వాతావరణంలో పెరుగుతుంటే ఎంత ఆహ్లాదంగా ఉంటుంది ఊరు అనేది. తండ్రి ఒక దగ్గర, పిల్లల ఒక దగ్గర ఇట్లా జరుగుతూ ఉన్నాయి. ఇవి మళ్ళీ నగర నుంచి పల్లెబాట పట్టాలని చెప్పి మనం ఆశిస్తా ఉన్నాం. ఇవన్నీ ఆల్రెడీ స్టార్ట్ అయి ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం మన ఆధ్వర్యంలో ఈ గానుగలు కూడా మనం పెట్టించి ఉన్నాం. ఆ నూనె మన పెట్టించిన నూనె నుంచి మనం వినియోగదారులకు అందుబాటులో తీసుకొచ్చినాము. ఇంకా ఎలాంటి ఆయిల్స్ దొరుకుతాయండి మన దగ్గర? వేరుశనగ, కుసుమ అనేది ఈ ఇక్కడ హైదరాబాద్ దగ్గరలో శంకరపల్లి దగ్గర నుంచి కర్ణాటక, మహారాష్ట్ర ఏరియా అంతా కూడా కుసుమలు అనేది విరివిగా పండుతా ఉన్నది. చాలా అసలు ఎలాంటి పెట్టుబడి ఖర్చు, రైతుకి ఇబ్బంది లేకుండా పండే పంట, సులువుగా పండే పంట ఇది.
చాలా ఈజీగా పండే పంట అయితే అది తిన్న తర్వాత బాడీ లోపల హార్ట్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు, కొలెస్ట్రాల్ కరిగిస్తుంది. బాడీలో ఎక్కడ ఎక్సెస్ కొలెస్ట్రాల్ ఉన్నా కరిగించే గుణం దానికి ఉంది. అదేవిధంగా రక్తం ఎక్కడైతే చిక్కగా ఉంటుందో అక్కడ మనకు పెయిన్స్ వస్తాయి. రక్తం గడ్డగట్టడం వల్లనే బాడీ పెయిన్స్ ఉంటాయి. ఈ రక్తాన్ని ఫ్రీ ఫ్లో చేసే గుణం కుసుమ నూనెలో ఉందండి. అదేవిధంగా ఈ కుసుమ నూనెను మనం వంటలో డీప్ ఫ్రై కానీ చేసుకున్నట్టయితే అది ఆయిల్ అబ్జర్వ్ చేయదు, పీల్చుకోదు. కుసుమ నూనె, కుసుమ నేను ఎప్పుడు వినలేదు సార్. మర్చిపోయినా మేడం ఇవన్నీ కూడా. తెలంగాణలో ఈ సంగారెడ్డి ఇక్కడ ఇటు నుంచి కిందకి వెళ్ళిపోయి మహారాష్ట్ర కొల్లాపూర్ వరకు ఈ పండుతాయి మేడం. కుసుంబ అంటారు, సాఫ్లవర్ ఇంగ్లీష్లో SAFF అంటారు. సన్ఫ్లవర్కు సాఫ్లవర్కు 1 లీటరే డిఫరెన్స్ ఉంటుంది. ఈ నూనె వాడుతూ ఉంటే థైరాయిడ్, షుగరు, ఒబేసిటీ, రక్తం ఇది చేయడము, కిడ్నీలో స్టోన్స్ కూడా అంటే ఆరోగ్యంగా అన్నిటికీ పనిచేస్తుంది. కనుక ఇవన్నీ వాడుతుంటే అసలు స్టోర్జే ఫామ్ అవుతుంది. అవును కదా. అంటే అనారోగ్యం వచ్చిన తర్వాత బాగా హాస్పిటల్ చుట్టూ పోవడం కాకుండా ముందే మనం తినే పదార్థాల నుంచి మనం ఆరోగ్యంగా ఉంటే అదే ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్ అని చెప్తా ఉంటారు. ఆర్గాన్స్ కూడా ఆరోగ్యంగా ఉంటాయి. అందుకే దాన్ని ఆర్గానిక్ అని చెప్పి అంటున్నారు. కానీ మన పాలకరి విధానంలో ఆర్గానిక్ అన్నారండి, ప్రకృతి వ్యవసాయం చెప్తారు. ఓకే, ఆర్గాన్స్ ని ఆరోగ్యంగా ఉంచుతాయని వీటిని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అంటారు. ఓకే, ప్రకృతి వ్యవసాయం చేస్తారు. ప్రకృతి వ్యవసాయం పాలకరి గారు దీన్ని ప్రకృతి వ్యవసాయం అని చెప్పి అంటారు. ఇది ప్రకృతిలోనే జరుగుతుంది కనుక వాళ్ళకు కషాయాల కింద కూడా వాళ్ళ చుట్టుముట్టు దొరికే రైతులకు ఆకులు కషాయాల కింద చేసుకొని స్ప్రే చేస్తారండి పురుగు మందులకు. అదే వాళ్ళకు పురుగు మందులకి ఆకులతో చేసిన పసరుని స్ప్రే చేస్తారు. ఓకే, అది పురుగు మందు కొట్టకుండా. అంటే ప్రకృతి నుంచి వచ్చి ప్రకృతికే ఇదవుతాయి. ఓకే, అంటే మనకు కూడా ఏమి ఎఫెక్ట్ ఉండదు దానివల్ల. అది కుసుమకు అయితే అట్లాంటివి ఏమి పురుగు మందులు పడవు, యూరియా అవసరం పడదు, నేచర్గా పండుతుంది. నేచర్గా పండు, రైతుకు ఇబ్బంది లేదు, మనం తిన్న తర్వాత మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది నేచర్, మనకు లోకల్. ఎప్పుడైతే ఆహార పదార్థాలు ఏవైనా కూడా మనం ఉంటున్నటువంటి ప్రాంతానికి 100 కిలోమీటర్ రేడియస్లో ఏవైతే పండుతాయో అవి సూట్ అవుతాయి. కాశ్మీర్ యాపిల్స్ మనకు సూట్ అవ్వవు యాక్చువల్గా. మనకు సీతాఫలాలు మనకు యాపిల్, జామకాయ మన యాపిల్, రేగి పండ్లు మనకు యాపిల్ ఇవి. అంటే లోకల్ ఫుడ్ అనేది మనకు లోకల్ ఫుడ్, లోకల్ సీజనల్ ఫుడ్స్, మనం పండించుకునే ఫుడ్స్ మనకి సెట్ అవుతాయి. మనం అదేవిధంగా నూనెల తర్వాత మన దగ్గర తేనె, అరకు అట్లాంటి ఫారెస్ట్లో తేనె కలెక్ట్ చేస్తాం, తేనె ఉంటుంది. మన దగ్గర ఏదైతే రైతులు న్యాచురల్ ఫార్మింగ్లో ఎవరైతే పండించే రైతుల దగ్గర చెరుకు, వాళ్ళే బెల్లం తయారు చేస్తారు మన దగ్గర. బెల్లం తర్వాత కంచారి అని బెల్లం పౌడరు. తర్వాత అదేవిధంగా డయాబెటిక్ ఉన్న వాళ్ళకి బెల్లంకి కొంచెం భయపడతా ఉంటారు. బెల్లం తింటే ఏం కాదు, అయినా సరే భయపడతారు. దీనికి తాటి బెల్లం కాదబాల్ గారు చెప్పారు అన్నట్టు. తినొచ్చు మేడం, నిరభ్యంతరంగా బెల్లం తినొచ్చు. దీంట్లో గ్లూకోజ్, సుక్రోజ్, ఫ్రాక్టోజ్ ఇవన్నీ కూడా తీయగానే ఉంటాయి. గ్లూకోజ్ వల్ల ఇబ్బంది అన్నట్టు. బియ్యంలో కూడా గ్లూకోజ్, షుగర్ ఉండదు అంటారు ఇందులో. అసలు స్వీట్నెస్ ఉన్నాయన్నీ కూడా షుగర్ కాదు మేడం, అదే చెప్తున్నాను. ఓకే, మనం బెల్లం ఇస్తే కొంతమంది మా దగ్గర టేస్ట్ ఏమైనా ఇస్తే కూడా భయపడతా ఉంటారు. ఎందుకు? అంటే షుగర్ ఉంది కదా అని భయపడతారు. షుగర్ కాదు, షుగర్ భయపడాలి. షుగర్ ఇస్ పాయిజన్, మైదా పాయిజన్, వైట్ ఉప్పు పాయిజన్. సముద్రం మనం ఐడిన్ ఉప్పు అని చెప్పి వైట్ ఉంటుంది, అది పాయిజన్, మైదా పాయిజన్. అదేవిధంగా తెల్లటి పాలు, మనం ఆవు పాలు అయితే కొంచెం ఎల్లోయిష్గా ఉంటాయి. తెల్లటి పాలు 5 విషయాలని చెప్పి మనం చెప్తా ఉన్నాం. తెల్లటి పాలు పాయిజన్, తెల్లటి బియ్యం పాయిజన్. మీరు ఇందాక బ్రౌన్ రైస్ అన్నారు, బ్రౌన్ కాకపోతే సెమీగా ఉన్నాయి కూడా తీసుకున్నా కూడా మంచిదే అన్నట్టు. ఆ బ్రౌనిష్ అనేది ఏంటంటే పైన లేయర్ అనేది మన ఫైబర్ అన్నట్టు. B12 అని కూడా చెప్తారు. ఇప్పుడు అందరూ B12 వీక్నెస్ ఉన్నారు అన్నట్టు. డి విటమిన్ లోపము, B12 తక్కువ ఉన్నాయి, ఐరన్ తక్కువ, ఇవన్నీ అన్ని లోపాలే ఉన్నాయి. ప్రతి విటమిన్ డెఫిషియన్సీ వల్లనే చాలా రోగాలు వస్తున్నాయి మేడం. మనం మజ్జిగ తాగితే B12 ఫుల్ ఆఫ్ B12. ఓకే, ఎండలో ఎండ కాసేపు కూర్చుంటే డి విటమిన్, నెయ్యి తీసుకుంటే డి విటమిన్, ఈ విటమిన్, కే విటమిన్ నెయ్యిలో ఉన్నాయి. అంటే తీసుకోవచ్చు కానీ అవి కల్తీ లేకుండా ఉండాలి. కల్తీ కల్తీ కోసం మనం వచ్చామన్నట్టు మార్కెట్లో. అవును, కల్తీ లేని ఫుడ్ ప్రజలకు అందించడానికే వచ్చారు. మీ దగ్గర బియ్యం ఎన్ని రకాలు ఉంటాయి? బియ్యం రకాలు వచ్చేసి మన దగ్గర 25 రకాల బియ్యం మనం అందుబాటులో ఉంచడం జరిగింది. యాక్చువల్ కొన్ని వేల రకాల బియ్యాలు ఉన్నాయని చెప్పి పాలకర్ గారు చెప్తా ఉన్నారు. ఈ జెనెటికల్లీ మాడిఫైడ్ విత్తనాలు అమ్మేటప్పుడు వాళ్ళ విత్తనాలు వేస్తే దిగుబడి వస్తుందని చెప్పి మా విత్తనాలు పొడగొట్టుకున్నారు. యాక్చువల్గా రైతులు ఎవరు పండించిన రైతులు వాళ్ళ పంటలోనే విత్తనాల కింద మెరుగైన ధాన్యాలు తీసి పెట్టుకునే వాళ్ళు అన్నమాట. మన విత్తనాలని దూరం అయిపోయినాం. ఇది మళ్ళీ పాత ఏవైతే వీళ్ళందరూ గురువుగారు వాళ్ళందరూ చెప్పడం వల్ల కొన్ని మారుమూల ప్రాంతాల్లో కొంతమంది దగ్గర మిగిలిపోయిన ధాన్యాలు మళ్ళీ ఇప్పుడు మల్టిప్లై అయిపోయి అందుబాటులోకి వచ్చిన రకాలలో కొన్ని 25 అయితే మనం అందుబాటులో 25 రకాలు ప్రజెంట్ మన దగ్గర బియ్యం రకాలు ఉన్నాయి. దాంట్లో రెడ్ రైస్, బ్లాక్ రైస్, బ్రౌన్ రైస్ 3 చెప్తారు. కానీ ఇవి కాకుండా
అంటే ఈ కలర్లు కనిపిస్తుంది కానీ ఈజీగా అందరు చెప్పగలరు. ఇవి కూడా ఇన్స్టాగ్రామ్ లో చూడడం వల్ల నాకు కూడా తెలిసింది రెడ్ రైస్, బ్లాక్ రైస్, బ్రౌన్ రైస్. అదే అవి కాకుండా మన దగ్గర బహురూపి, మైసూర్ మల్లిక, కుజి పటాలియా, మాపిల్లై సాంబా, కులాకారు, పొంగారు, ఈ చిట్టి ముత్యాలు, చిట్టి ముత్యాలు ఓకే. బిర్యానీ జొమాటోలో ఆర్డర్ పెట్టుకున్నప్పుడు చిట్టి ముత్యాలు బిర్యానీ, చిట్టి ముత్యాలతో ఫ్లేవర్డ్ రైస్ బాస్మతి అనేది జెంటికల్ మాడిపోయాడు. చిట్టి ముత్యాలు లాగా సెంటెడ్ వెరైటీస్ రైస్ కూడా ఉన్నాయి మన దగ్గర. 15 రకాల పైన సెంటెడ్ వెరైటీ రైస్ నేచురల్ గా ఇవి ఇండిజియస్ అంటే మనకు ఆన్షియంట్ గ్రెయిన్స్ అని కూడా అంటారు. అంటే నాటు విత్తనాలు, నాటు బియ్యం, నాటు రకాలని చెప్తారు. పంట బియ్యం అంటారు కదా. పంట బియ్యమే. అయితే ఇవి ఏ నాటివో, ఇవి విత్తనాలని కూడా ఏ నాటివో అని చెప్పడానికి అవి నాటి అయిపోయింది. నాటిపోయి నాటు వైద్యము, నాటు రకాలు, నాటు అనేది నాటు బియ్యం. నాటు ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి అడగాలనుకోండి నాటు బియ్యం అని అంటే మా దగ్గర నాటు బియ్యం ఇన్ని రకాలు ఉన్నాయని చూపిస్తారు. మేము ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అందులో? మైసూర్ మల్లిక, చిన్న పిల్లలు కానీ ఎదిగే పిల్లలు కానీ మీకున్నారంటే మైసూర్ మల్లిక, బహురూపి, ఈ కాన్స్టిట్యూషన్ ప్రాబ్లం, ఓకే, సమస్యను బట్టి కూడా మీరు బియ్యం సజెస్ట్ చేస్తారా? ఓకే. మాపిల్లై సాంబా మేడం, పిల్లలు కాకుండా ఫెర్టిలిటీ సెంటర్ల చుట్టూ కొన్ని లక్షలు ఖర్చు పెట్టి తిరుగుతున్న వాళ్ళకి మాపిల్లై సాంబా మగవాళ్ళకి, కులాకారు అయితే లేడీస్ కి 6 నెలలు తిన్న తర్వాత 6 నెలల్లోనే వాళ్ళకు పిల్లలు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చూస్తాను రెడ్గా ఉంటాయి రైస్. ఇన్ఫెర్టిలిటీ కూడా మీరు బియ్యంలో లేడీస్ సంబంధించిన పీసీఓడి ప్రాబ్లం వల్ల కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానికి రాజమూడి రైస్ అని ఇది కర్ణాటకలో రాజులకి ట్యాక్స్ కింద ఇచ్చేవారు. రాజులే మాత్రమే వాళ్ళే తినేవాళ్ళని. దాని పేరు రాజమూడి. బహురూపి అని ఇందాక చెప్పింది శ్రీకృష్ణ దేవరాయలు వారు ఆముక్తమాలయ అనే బుక్ లో రాసుకున్నారు అన్నట్టు. ఆయన ఈ బియ్యం తింటే ఇంత హ్యాపీనెస్, ఇంత బాగా శరీరం లోపల మనకు శ్రీకృష్ణ దేవరాయలు సాహిత్య ప్రియుడు అన్నట్టు. ఆయన బుక్కులు, ఆయన కవులను పోషించాడు. ఆయన సొంతంగా ఒక బుక్ రాశాడు అన్నట్టు. చాలా ఫేమస్ బుక్ ఆముక్తమాలయ. అందులో బియ్యం గురించి రాశాడు ఆయన. అంటే రాజులు మెచ్చిన బియ్యం, రాజులు మెచ్చిన బియ్యం అని చెప్తారు అన్నట్టు. రాజులు సామాన్యంగా ఏది మెచ్చరు అన్నట్టు. అట్లాంటి బియ్యం రకాలు ఉన్నాయి మన. అట్లా పూరి జగన్నాథ స్వామికి 365 రోజులు 3 పూటలు 1000 రకాల పైన దేశీ రకం బియ్యంతో నైవేద్యాలు సమర్పిస్తున్నారని చెప్పి తెలిసిన తర్వాత మన దేశంలో కూడా, మన రాష్ట్రంలో కూడా స్వామివారికి, వెంకటేశ్వర స్వామికి, కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామికి ఈ నాటు రకాల బియ్యాలతో పంటలు నైవేద్యం కింద మన రైతులు ప్రసాదాల కింద మన రైతులు అందిస్తా ఉన్నారు. రైతులు ఇది చాలా శుభ పరిణామము అని చెప్పొచ్చు. స్వామివారికి ఏవైతే నైవేద్యంగా వెళ్తున్నాయో ఆ రకాలు మనం స్టోర్లో అందుబాటులో ఉంచడం జరిగింది. ఓకే అండి. ఇప్పుడు గర్భిణీ స్త్రీలకు కూడా పుంగారు రైస్ అండి, కులాకారు, పొంగరు. ఈ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాగానే ఈ బియ్యం కనుక తింటున్నట్టు కులాకారు అవి తింటే నార్మల్ డెలివరీ అవుతుంది. ఒక నార్మల్ డెలివరీ కాకుండా మీరు ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే పిల్లలు 2-3 నెలల్లోనే బోర్ల పడడము, 2-3 నెలల్లోనే పాకడము, వాళ్ళకు హెయిర్ కూడా ఫుల్ ఆఫ్ హెయిర్ పిల్లలు. తర్వాత వాళ్ళకి ఏదైనా బరువు ఐటమ్స్ ఇస్తే కూడా గట్టి పట్టుకుంటున్నారు. ఓకే, వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ కూడా చాలా బెటర్ అవుతుంది అన్నమాట ఆ బియ్యం తినడం వల్ల. విత్తనం అనేది మన పిల్లలు కూడా మన విత్తనం, మన వంశవృత్తి, అవును, జెనెటిక్ గా వాళ్ళకి కూడా హెల్తీ ఆర్గన్స్ వస్తాయి కదా మరి. ఇవన్నీ చాలా వండర్స్ జరుగుతూ ఉన్నాయి. దేశవాళ రకాలు ఆహారంగా మనం తింటున్నప్పుడు జరుగుతుంది. మరి ఇంకా మిల్లెట్స్, సిరిధాన్యాలు కూడా శ్రీ కాదర్వల్లి గారు చాలా రీసెర్చ్ చేసి మన తెలుగు రాష్ట్రాల్లో కాకుండా మొత్తం దేశమే కాకుండా ప్రపంచంలో కూడా ఇంటర్నేషనల్ మిల్లెట్ ఇయర్ కింద గత 2 సంవత్సరాల క్రితం 2023లో జరిగింది. అది అయిన 5 రకాల సిరిధాన్యాల మీద ఆయన చేసిన రీసెర్చ్ ఏంటంటే ఇప్పుడున్నటువంటి హెల్త్ సమస్యలకు అన్నిటి సమాధానం పనిచేసింది. ఇప్పుడు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే వెయిట్ లాస్ అవ్వడానికి మిల్లెట్స్ తింటాం. అంటే మిల్లెట్స్ అంటే వెయిట్ లాస్ అంటే డైట్ చేయాలనుకునే వాళ్ళే మిల్లెట్స్ తినాలి అనుకుంటున్నారు. ఫైబర్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఈ రకంగా పనిచేస్తుంది. ఆ ఫైబర్ అనేది డిటాక్స్ చేస్తుంది బాడీ లోపల, ఎక్సెస్ కొలెస్ట్రాల్ కరిగిస్తూ ఉంది. బాడీలో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ మళ్ళీ సిస్టమ్ డెవలప్ చేస్తుంది, కడిగేస్తుంది, మళ్ళీ శుభ్రం చేస్తుంది, ఎనర్జీ లెవెల్స్ కూడా మళ్ళీ బిల్డ్ చేస్తుంది. అంటే మిల్లెట్స్ లో చాలా చిన్నగా ఉంటాయి. దాని చిరుధాన్యాలు అని చెప్పారు. అయినా కాదర్వల్లి గారు సిరిధాన్యాలు, మన ఆరోగ్యాన్ని పెంచే సిరి అని చెప్పి సిరిధాన్యాల కింద పేరు మార్చి ఉన్నారు. మన ఆరోగ్యమే సిరి అని, సిరిని పెంచే ధాన్యాలు సిరిధాన్యాలు అని చెప్పారు. అలాంటి సిరిధాన్యాలు కూడా మన స్టోర్ లో ఇవన్నీ కూడా మనం పాలిష్ లేకుండా అన్ని రకాలు ఉంటాయి. 5 రకాలు చిరుధాన్యాలే కాకుండా మన దగ్గర రవ్వలు, ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ, దోశ మిక్స్, రోటీ మిక్స్, ఇంకా పిల్లలు కూడా అలవాటు కావడానికి నూడిల్స్, సేమియా, పాస్తా, బిస్కెట్లు, చిక్కీలు, ఇవన్నీ కూడా ఆర్గానిక్ స్టైల్లోనే తయారు చేస్తారు. సిరిధాన్యాలతో చేసినవి. స్నాక్స్ కూడా చిరుధాన్యాలతో ఉన్నాయి. కొర్రలు, మురుకులు, చెక్కలు ప్రతిదీ చేసుకోవచ్చు మీరు. రాగి పిండితో చేసినవి కూడా ఉంటాయి మేడం.
రాగులు కూడా ఒక చిరుధాన్యమే. అవును. అంటే జొన్నలు సజ్జలు రాగులే కాకుండా ఈ కొర్రలు సామలు ఊదలారికలు అని కూడా ఆ, వాటిలో ఎక్కువ వీటికంటే ఎక్కువ ఫైబర్ ఉంది అన్నమాట. ఓకే. అంటే 6% నార్మల్ గా అయితే ఇవి తినరు, స్నాక్స్ రూపంలో తింటారు. పిల్లలు నూడిల్స్ అంటే తినేస్తారు అన్నమాట. తింటారు. మామూలు మిల్లెట్స్ అంటే అదేదో జబ్బులు వచ్చిన వాళ్ళకు weight loss కి అవును, అదే అంటున్నారు. కాదు, ఇది పిల్లల దశలోనే అలవాటు చేసినట్టయితే అవును, ఈ స్నాక్స్ భవిష్యత్తులో రూపంలో కూడా వాళ్ళకి ఫుడ్ ఇవ్వచ్చు. మనం హెల్దీ ఫుడ్ చాలా ఇవ్వచ్చు. సంతోషంగా ఉంది. మన దగ్గర చిప్స్ కూడా చేసినాం మేడం. ఆహా, మిల్లెట్స్ తోనే చిప్స్ చేసినాం, ఓకే. మిల్లెట్స్ తోనే చిక్కీలు బిస్కెట్లు కూడా చేసినాం. ఆ, వాళ్ళకు చాక్లెట్ రూపంగా కూడా తయారు చేయడానికి మనం ప్లాన్ చేస్తాం. చాక్లెట్ రూపంలో కూడా చాక్లెట్స్ చేస్తున్నాం ఆహా, తాటి బెల్లంతో. తాటి బెల్లంతో. అంటే మనం అదే ఆహారమే ఔషధం అనేది, ఆ, అంటే చిరు పదార్థాలు తీసుకున్నా, ముఖ్య ఆహారంగా తీసుకున్నా, ఆ, ఏదైనా పండుగలు పెళ్లిళ్ళలో కూడా మనం ఇట్లాంటి భోజనాలు మనం ఓకే. అందుబాటులో తీసుకొస్తున్నాం. ఓకే, స్వీట్స్ లో ఏముంటాయి సార్? తాటి బెల్లంతో ఉంటుంది, తాటి బెల్లం. బెల్లంతో ఉంటుంది. అంటే తాటి బెల్లంతో అంటే తాటి గారెలు అలాంటివి కూడా ఉంటాయి. తాటి బెల్లంతో మీకు వేరుశనగ గుళ్ళతో, నువ్వులతో, జీడిపప్పుతో చెక్కల కింద చేసినాం. లడ్డూతో, వేరుశనగ గుళ్ళు, తాటి బెల్లంతో లడ్డు, లడ్డు, తాటి బెల్లంతో నువ్వులతో రాగి లడ్డు, రాగి లడ్డు, ఓకే. సున్నుండలు అవన్నీ ఉంటాయి. సున్నుండలు కూడా ఉంటాయి. ఓకే. ఇంకా డ్రై ఫ్రూట్స్ అవి కూడా ఉంటాయి. మన దగ్గర డ్రై ఫ్రూట్స్ వచ్చేసి ఒక అంజీరు మాత్రం మనకు డైరెక్ట్ ఈ పాలేకర్ గారి విధానం పండించేది. అంజీరు పండు, పండును సొంతంగా రైతే ఎండబెట్టి దాన్ని అంటే ఈ పద్ధతిలో పండించిన రైతులు. ఓకే. మిగతా డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా అన్ని అందుబాటులో ఉన్నాయి. కాకపోతే ప్రీమియం క్వాలిటీ అది ఏ రకంగా పండింది అనేది మన దగ్గర అది అంటే రైతు ప్రూఫ్ లేదు, డైరెక్ట్ రైతు లేడు. ఓకే. అయితే దాంట్లో ఉన్న ప్రీమియం క్వాలిటీ అంటే జీడిపప్పు మామూలుగా మనకు తెలుగు రాష్ట్రాల్లో పండుతూ ఉంది. బాదాము, వాల్నట్, పిస్తా ఇట్లాంటివన్నీ నొక్కితే ఆయిల్ రావాలండి. వాల్నట్ అయితే, బాదాం అయితే ఇట్లా గోరు పెట్టి గిలితే మన సూరకాయ చెక్ చేయాలంటే గోరుతో ఇట్లా వెళ్తాము, బాదాం గిలితే ఆయిల్ రావాలండి. అయితే మార్కెట్లో అంతా ఏం చేస్తున్నారంటే బయట డ్రై ఫ్రూట్ షాపులో ఇలాచి, లవంగాలు, బాదాము, వాల్నట్లలో గింజలాగా ఉంటే దాంట్లో ఆయిల్ తీసేస్తాం. ఆయిల్ ఎక్స్ట్రా ఆయిల్ లేని పిప్పు తింటున్నాం మనం పిప్పి వాడుతున్నాం. ఎలాంటి టేస్ట్ లేనివే వాడుతాం. ఒక లవంగం వచ్చారంటే తిమ్మి మొత్తం నోరంతా తిమ్మి రావాలని, ఇలాచి ఒకటి వేసుకుంటే ఆయిల్ నోరంతా ఫ్రెష్ అయిపోవాలని. మనం మసాలాలు ఏ వేసుకున్నా రుచిలో ఏమైంది అంటే ఎక్స్ట్రాక్ట్ అయిపోయి ఉన్నాయి అంటారు. ఓకే, ఫ్లేవర్ అనేది పోతుంది. విడిగా అమ్మేస్తున్నారు మేడం, ఆయిల్స్ విడిగా అమ్ముతున్నారు. మనకు పిప్పి వేస్ట్ మనకి ఇస్తారు. మనం ఇవేమి ఇప్పుడు మీ స్టోర్ లో మీరు అమ్మే ప్రతి ఒక్క వస్తువుని మీరు టెస్ట్ చేసి మీరు వాడి అప్పుడు అమ్ముతారు. ఓకే, ఇప్పుడు అర్థమైంది నాకు మీ సక్సెస్ సీక్రెట్ ఏంటనేది. ఓకే, అంటే మనం సహజమైనవి అదే మనం ఆహారం సరైనది ఉండాలి అని చెప్పి మనం అవుతాను. రిజల్ట్ ఓరియంట్ ఏంటంటే ఇవన్నీ మీరు ఇందాక ఎట్లా తెలుస్తుందంటే తింటే తెలిసిపోతుంది. ఒక గింజ నోట్లో వేసుకుంటే తెలిసిపోతుంది. స్టోర్ లో పెట్టే ముందు మీరు క్వాలిటీని మీరు టెస్ట్ చేస్తారు. మేము వాడిన తర్వాత పెడతారు, స్టోర్ లో పెడతాం. ఇది మేము ఒక బిజినెస్ లాగా కాకుండా ఒక సర్వీస్ లాగా, మా గురుగారు చెప్పిన విధంగా సర్వీస్ అండి. నిజమేనండి, ఇది వ్యాపారం కూడా ఒక సేవ లాగా మనం చేస్తా ఉన్నాం. అంటే మనం ఒక డాక్టర్ పాత్రలో కూడా మనం ఇందులోనే ఉన్నాం అన్నమాట. రీసెంట్గా ఢిల్లీలో కూడా మనకు ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు డాక్టరేట్ కూడా ఇచ్చిన్నారు అన్నమాట. సూపర్. ఇవన్నీ కూడా మెడికల్ అనే వ్యాపారంలో లక్షల కోట్ల వ్యాపారం మెడికల్ మాఫియా ద్వారా మన భారతదేశంలో సంపాదించిన డబ్బులు బయటకు వెళ్ళిపోతా ఉన్నాయి. ఇది మారాలంటే మనం రోజు మన ఇంట్లో ప్లేట్లో ఏం తింటున్నాం అనేది మనం ఆలోచన చేయాలని చెప్పి మనం చెప్తా ఉన్నాం. చాలా మంచి ఉద్దేశం సార్. మీ స్టోర్ ఇంకా బ్రాంచెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా హైదరాబాద్లో కానీ లేదంటే ఆంధ్రాలో? యాక్చువల్గా మేము మొదలు పెట్టినప్పటి నుంచి కూడా 2017 అప్పటి నుంచి కూడా మమ్మల్ని ఫ్రాంచైజీ ఇవ్వాలని చెప్పి, మాకు బ్రాంచ్ ఇవ్వాలని చెప్పి చాలా మంది అడుగుతూనే ఉన్నారు. ఇది ఇంత మంది అడుగుతుంటే అన్ని ఏరియాలకు ఇచ్చేంత కెపాసిటీ ప్రొడక్షన్ లేదండి. ఓకే, వాళ్ళు అనుకుంటున్నారు అంటే మేము ఇవ్వట్లేదు అని అనుకుంటున్నారు. అంతమందికి ఇచ్చే వ్యవస్థ ఇంకా తయారవ్వలేదండి. ఈ మధ్య ఆఫ్టర్ కోవిడ్ తర్వాత కొంచెం చాలా పెరిగింది. ఇప్పుడు ఇవ్వడానికి మేము ప్లాన్ చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో తప్పకుండా అన్ని ప్రాంతాల వాళ్ళకి అందరికి అందుబాటులో రావడానికి ఏరియా ప్రాంతాల వారీగా, జిల్లాల వారీగా మనం ఈ ప్రణాళిక అయితే చేస్తూనే ఉన్నాం. భవిష్యత్తులో చూడొచ్చు అన్నట్టు. అంటే ఒక హైదరాబాద్ నుంచి ప్రజెంట్ ఏం చేస్తున్నాం అంటే మనం ఇక్కడ నుంచి ఏ జిల్లా కావాలన్నా ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపిస్తాం. ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చండి. ఆన్లైన్ వాట్సాప్లోనే. వాట్సాప్ అనేది ప్రతి మొబైల్ వాడుతున్న వాళ్ళందరి చేతిలో వాట్సాప్ అనేది ఉంది. కొంతమందికి ఆన్లైన్ వెబ్సైట్ యాప్ అనేది రాకపోయినా కూడా వాట్సాప్లో నుంచి జస్ట్ మాకు ఒక హాయ్ అని ఒక మెసేజ్ పంపిస్తే మన దగ్గర నుంచి క్యాటలాగ్, మన దగ్గర ఉన్నటువంటి ఐటమ్స్ లిస్టు
ఒక లింక్ వెళ్తుంది, ఓకే. సెలెక్ట్ చేసుకోవచ్చు, ఐటమ్స్ సెలెక్ట్ చేసుకుంటూ ఆర్డర్ పెట్టుకోవచ్చు. పేమెంట్ అనేది ఇంకా విడిగా మీకు ఆర్డర్లు ఎక్కువ వస్తాయండి, అంటే విదేశాల నుంచి కూడా ఆర్డర్లు విదేశాలకు వస్తాయి? ఎక్కువ వెళ్తాయి మేడం. అంటే మన తెలుగు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వీళ్ళే వాళ్ళ కుటుంబాలన్నీ అక్కడ ఇక్కడ ఉన్నారు కనుక అందరు వీళ్ళే మన దగ్గర వాడిన వాళ్ళే చెప్తా ఉన్నారు. అంటే బాగు కోరే వాళ్ళందరూ మనం సజెస్ట్ చేస్తా ఉన్నారు. అప్పుడు పచ్చళ్ళు కూడా ఆర్డర్ పెడతారు కదా, పచ్చళ్ళు కూడా ఉన్నాయి మీ దగ్గర? కారపళ్ళు ఉన్నాయి, ఇవన్నీ ట్రెడిషనల్ మేడం. అంటే మనకు షడ్ రుచులు అని చెప్పి మన ఆహారం తీసుకున్నాం. వేరే దేశాల్లో రోటీనే తింటారు, అంటే బన్నులు బర్గర్లు పిజ్జాల వరకే ఉంటుంది. మన దేశంలో మాత్రమే అన్ని రుచులు ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఏంటంటే మన ఆహార నియమాలలో భాగంగా ఆరోగ్యం ఇమిడి ఉంది అని. అయితే పచ్చళ్ళు కారపళ్ళు అంటే మొదటి ముద్దతో పచ్చళ్ళతోనే స్టార్ట్ అవుతుంది అన్నట్టు. పచ్చడి, పొడి కూర, పప్పు, సాంబారు, లాస్ట్ మజ్జిగ లేకుండా భోజనం ముగించారు అన్నట్టు. నెయ్యి, దానికి ముందు మొదలు పెట్టాల్సింది నెయ్యి అన్నట్టు. ఇవన్నీ కూడా ఏంటంటే మనకు సిస్టమ్ బాడీలో ఒక షడ్ రుచులు మనకు శరీరానికి ఏ అంగాలకి ఏవేవి అందాలో అన్ని అందేవి అన్నట్టు, అమెరికంగా అందే అన్నట్టు. ఒకే రకమైన ఆహారం తీసుకుంటే సరిపోదు, బ్యాలెన్స్ అవ్వదు. అట్లా జీర్ణ వ్యవస్థ బాగుంటే అంతా బాగుంటుంది. అది ఇంజన్ మన వెహికల్స్ వాహనాలకి ఇట్లా ఇంజన్ శబ్దాలు రాకుండా ఇట్లా ప్రయాణం సుఖంగా జరగాలంటే మన ఇంజన్ కూడా మనం కరెక్ట్ చేసుకోవాలి. ముందు నుంచే మనం మంచి అలవాట్లతోటి మన హెల్త్ని కాపాడుకోవడం మంచిదంటారు. సుభాష్ పాలేకర్ గారు అలాగే రాజీవ్ దీక్షిత్ గారు చెప్పినటువంటి విషయాలను మీరు ఓన్ చేసుకున్నదే కాకుండా, మీ లైఫ్ స్టైల్ మార్చుకున్నదే కాకుండా, ఈ స్వదేశీ న్యాచురల్ ఫుడ్స్ అనే దీన్ని స్టార్ట్ చేసి సమాజం కోసం, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడం కోసం మీరు చాలా కృషి చేస్తున్నారు, ఎఫర్ట్స్ పెడుతున్నారు. అండ్ ఈ ప్రాచీన ఆహార పద్ధతుల్ని మనం ఇప్పుడు అలవాటు చేసుకోవడానికి మీ స్వదేశీ న్యాచురల్ ఫుడ్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. మీలో వచ్చిన మార్పు అందరిలో రావాలని కోరుకుంటున్నారు మీరు. ఇది చాలా గొప్ప విషయం. అండ్ ఇది చాలామందికి చేరాలని, ఈ ఆహార పద్ధతులు మార్చుకుంటూ, అండ్ అలాగే మీ వ్యాపారం కూడా ఇంకా అభివృద్ధి చెందాలని, మీరు ఇంకా ఎన్నో బ్రాంచ్లు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీకు నేను అడిగిన చాలా అన్ని క్వశ్చన్స్కి చాలా ఓపికగా సమాధానం చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్కారం.